ఆలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము కలకద గగనము కందిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కోప్రొడ్యూస్డ్ బై ప్రియా ఫుడ్స్. ఇది ఈ చిరంజీవులతో ఇక్కడ జరుపుకుంటున్నటువంటి 4వ క్వార్టర్ ఫైనల్స్. అద్భుతమైనటువంటి కళామండపం, పవిత్రమైన కళామండపం పిట్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఈ కళామండపంలో ఈ చిన్నారులందరూ కూడా వాళ్ళ చిరుగళాలను సవరించుకుంటున్నారు. ముందు కళ్యాణ చక్రవర్తి పాదాల చెంత జరగడం గొప్ప విశేషం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్నటువంటి ప్రజావాహిని అందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఇది 4వ క్వార్టర్ ఫైనల్స్. 3వ క్వార్టర్ ఫైనల్స్ పోయిన వారం కొలంబస్లో జరిపాం. అందులో వచ్చిన మార్కులు ఇవాళ వీళ్ళు పాడితే వచ్చే మార్కుల సగటు తీసి అందులో తక్కువగా మార్కులు వచ్చిన ఒక్కరిని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 బహుమతులుగా అందిస్తున్న యప్ టీవీ అధినేత ఉదయ్ గారికి, నిష్క్రమించే ప్రతి చిన్నారికి $500 అందిస్తున్న నాట్స్ వారికి మీ చప్పట్ల ద్వారా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నేటి మన ముఖ్య అతిథి శ్రీమతి సుబ్బలక్ష్మి శ్రీ సివి యోగి దంపతులకు 1955 మే 20వ తారీఖున విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన ఈ చిరంజీవి 15 భాషల్లో పండితులైన తండ్రి గారి ప్రభావంతో 13వ ఏట నుండి అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ రచనలు చేశాడు. సినీ రంగ ప్రవేశానికి ముందే పాటల పరుగు తీసిన వీరి ప్రతిభ సినీ రంగం వైపు అడుగు వేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అవకాశం అతన్నే వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చింది. నచ్చావంటూ హక్కును చేర్చుకుంది. ఈ కుర్రాడి ప్రతిభను గురించి తెలుసుకున్న కళాతపస్వి విశ్వనాథ్ గారు తన సిరివెన్నెల చిత్రానికి పాటలు రాయడానికి మద్రాసు పిలిపించారు. సినిమా కథంతా చెప్పి మీకు తోచిన ఓ భావగీతాన్ని రాయండి అని అన్నారు. జీవితానికి నాదానికి మధ్యనున్న దివ్యానుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిరంజీవి రాసిన తొలిపాటే విరించినై విరచించి తిని ఈ కవనం అన్న పాట. రాసిన తొలిపాట నంది బహుమతిని గెలుచుకుంటే తొలి చిత్రం సిరివెన్నెల ఇంటి పేరుగా నిలిచిపోయింది. ఈయన రాసిన తొలి పాటలు సంస్కృత పద ప్రౌఢిమకు పట్టం కట్టినా పోను పోను అతని పాట పోకట మార్చుకుంది. అలతి పదాల అల్లిక నేర్చుకుంది. వెలితిలేని వెగటు కాని భావ సంపదను కూర్చుకుంది. తెలుగు సినిమా పాట పైటి విడిచి పావడా మరచిన ఈ రోజుల్లోనూ వీరి పాట పక్కదారి పట్టలేదు. కారణం పాటను ప్రాణమిచ్చిన అమ్మగా భావించడమే. ఇప్పటికీ ఏ పాట రాసినా పదలాలిత్యం, భావ సౌకుమార్యం వీరి రచనల్లో అమ్మ ప్రేమలా కనిపిస్తుంది. ఆమె లాలిలా వినిపిస్తుంది. అసంఖ్యాకమైన పురస్కారాలతో పాటు అంతకు మించి మంచి సాహిత్యాన్ని ప్రేమించే అభిమానుల మనసుల్ని గెలుచుకున్న మన్మథన్ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ కరతాళ ధ్వనుల మధ్య. ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగుంగి ఒళ్ళు,
నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. అమెరికా దేశంలో ఈశాన్యంలో ఉన్న రాష్ట్రం పెన్సిల్వేనియా. ఈ రాష్ట్రానికి రాజధాని హ్యారిస్బర్గ్. అమెరికా దేశం ఏర్పడినప్పుడు మొదట ఉన్న 13 రాష్ట్రాలలో ఈ పెన్సిల్వేనియా రాష్ట్రం ఒకటి. ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్, అలెన్ టౌన్ మరియు ఈరీ నగరాల్లో నివసిస్తున్నారు. సుమారు 12 కోట్ల మంది ప్రజలు నివసించే రాష్ట్రం ఇది. అమెరికాలో కుక్కగొడుగుల పెంపకంలో ప్రథమ స్థానంలోనూ, యాపిల్ పళ్ళ ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ, క్రిస్మస్ ట్రీల ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ ఉన్న రాష్ట్రం పెన్సిల్వేనియా. ప్రస్తుతం టామ్ కార్బెట్ గారు ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. నీతి, స్వేచ్ఛ, స్వతంత్రం ఈ 3 ఈ రాష్ట్రం యొక్క సిద్ధాంతాలు. మరిన్ని వివరాలు వచ్చే సంచికలు తెలుపుకుంటాం. నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారి నేను పిట్స్బర్గ్ వచ్చినప్పుడు 1980లో ఇదే కళామండపంలోనే శంకరాభరణం తాలూకు ఆ బృందంతో కలిసి కార్యక్రమం ఇక్కడ చేశాం. అప్పుడు చిన్న పిల్లలు, మా 2 పిల్లలు కూడా దాంట్లో పాల్గొన్నారు. చాలా తక్కువ, 4 ఆర్కెస్ట్రాతో 5 మంది ఆర్కెస్ట్రాతో వచ్చాం. ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఒక హార్మోనియం, ఒక ఫ్లూటు, క్లారినెట్, ఒక ఘటం, ఒక తబలా, వీటితో ఆ కార్యక్రమాలు చేశాం. అలాగే ఆ తరువాత మరొక అద్భుతమైన సినిమా విశ్వనాథ్ గారి శిష్యుడైనటువంటి జంజాల్ గారు తీసిన ఆనందభైరవి సినిమా తాలూకు విజయోత్సవాలను కూడా ఇదే వేదిక మీద ఇక్కడ జరుపుకోవడం జరిగింది. తర్వాత జంజాల్ గారు చిత్రీకరించినటువంటి పడమటి సంధ్యారాగం సినిమాలో కొన్ని ఘట్టాలను ఇక్కడ తీయడం, ఈ గుళ్ళు తీయడం కూడా జరిగింది. ఇలాంటి అద్భుతమైన వేదిక దొరకడం అది కేవలం భగవంతుడి కరుణా కటాక్షంగా భావిస్తూ ఆయన పట్ల భక్తిపూర్వకమైన ఒక చిన్న ప్రార్థనా శ్లోకంతో నేను మొదలెట్టి తర్వాత చిరంజీవులకి మైక్ అప్పగిస్తానన్నమాట. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాన్ సుఖినో భవంతు విముక్త దుఃఖాన్ సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. పాత కొత్త మేలు కలయిక ఏ సినిమా అయినా సరే అందులో ఉన్న హుషారైన పాటల్ని ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ. ముందుగా అనన్య మన ముందరకు వస్తుంది. ఆహ్వానించండి మీ ఆశీర్వాదాలతో. అందరికీ నమస్కారం. నేను ఆష్బర్న్ వర్జీనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. అనన్య ఇవాళ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం చక్రి, గానం కౌసల్య, చక్రి కలిసి పాడారు. పెదబాబు సినిమా నుంచి నవ్వవయ్య బాబు అనే పాట. నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నవ్వు దొర బాబు అరే నీకేమైంది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమైంది, చిరునవ్వే రాకుంది. ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపట తగౌరిమిన ఆకాశాన నవ్వు చినుకులే, నవ్వు చినుకులే. ఓయ్ పెద్ద బాబు నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది.
కోకిల శృతిలా నవవయ బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. అనన్య పాడిన పాట గురించి మాట్లాడే ముందర ఒక నిమిషం నా అంతరంగాన్ని ఇక్కడ చెప్పాలి. కలియుగంలో మానవులందరినీ వాళ్ళ వాళ్ళ పరిమితులకి బలహీనతలకి గుర్తించి వాళ్ళకు అందుబాటులోకి రావటానికి సాక్షాత్తు అర్చామూర్తిగా తిరుపతిలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వరుని కృప, కరుణ, అది మాత్రమే కాక ఆయన త్రివిక్రమ స్వరూప వైభవాన్ని చాటేటట్టుగా మీరు నా దగ్గరికి రాకపోయినా, రాలేకపోయినా, ఏ కారణాల మూలాన్ని ఎక్కడెక్కడికో వలస వెళ్ళినా నేను మాత్రం మీ వెంట నిరంతరం ఉండి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను అని సప్త సముద్రాలు దాటి వచ్చిన మీకోసం వెలసినటువంటి ఈ పిట్స్బర్గ్ నగరంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ పాల్పంచుకోవడం అనేది నా పూర్వపుణ్య విశేషంగా ఆ స్వామి ఇచ్చిన వరదానంగా భావిస్తున్నాను. అనన్య, సాటి లేనిది అని పేరు కలిగిన అనన్య చక్కగా పాడావు తల్లి. ఇందులో ఉన్నటువంటి సంగీత లక్షణ విలక్షణాల గురించి అన్నయ్య మాట్లాడతారు. నువ్వు చక్కగా గొంతుతో భావాన్ని పలికించావు, కళ్ళతో పలికించావు, ముఖంతో పలికించావు. అంతేకాదు నేను కవిగా నేను మాట్లాడవలసిన బాధ్యత సాహిత్యం గురించి ముద్దుగా రాశాడు తమ్ముడు భాస్కర్ భట్ల. బాగుంది, సంతోషం. ఈ పిల్లలు మొదలుపెట్టిన తర్వాత ఈ సంచికకు వచ్చేసరికి వాళ్ళలో ఉన్నటువంటి మనోధైర్యం, ఆ నిబ్బరం ఎంత పెరిగాయి అనడానికి వాళ్ళ అమ్మాయి పాడిందే నిదర్శనం. దానికి నువ్వు పాడుతుంటే ఎంత బాగుందో నిజంగానే. నవ్వవయా, ఎందుకే సీరియస్గా ఉంటావు అని అన్నట్టుగా అసలు ఏ విధమైనటువంటి తప్పు లేదు. సంగీతపరంగా కానీ, సాహిత్యపరంగా కానీ, నీవు భావ ప్రకటన చేసిన పద్ధతిలో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఐ థింక్ స్వామి మీ చేత పాడిస్తున్నాడు అనుకుంటాను. అంత బాగా పాడావు. బెస్ట్ ఆఫ్ లక్. తర్వాత స్నేహ మన ముందరకు వస్తోంది. ఆహ్వానించండి మీ చప్పట్లతో. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్, టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు తిరుపతి. ఏందబ్బా, తిరుపతి కదా మీదే? చిత్తూరు జిల్లా వాళ్ళు ఇట్నే మాట్లాడతారులేండి. నాకు కూడా కొంచెం సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి చిత్తూరుతో. ఎప్పుడైనా కొండ మీద పోయినావా నువ్వు? దర్శనం చేసుకున్నావా? చేశాను. అక్కడ ఇట్టు మాట్లాడతారులే, అందుకని క్యూలో నిలబడకూడదు. సరుసుకోబ్బా, తొందరగా పోబ్బా, పదండి పదండి అని నెడతానే ఉంటారు ఆడ. ఈడికి వచ్చినావు, ఈడ స్వామి దర్శనం చేసుకుంటా ఉన్నావు, ఆయన దగ్గర నుంచి ఆయన ఎదురుగుండా నిలబడి పాడుతూ ఉన్నావు. ఇది తిరుపతిలో మనకి అవకాశం దొరకదు. ఈడ దొరికింది చూసినావా? ఆయన దాన్ని ప్లాన్ చేసినాడు అనమాట. రే ఆడ గనక పెట్టినామంటే చాలా కష్టాలు అయిపోతాయి, నేను ఇంకో గుడి పెట్టుకొని ఉన్నాను, ఆడికి రాండి మీరు ఆడ పాడిస్తాం మీ చేత అని చెప్పి ఈడికి తీసుకొచ్చినాడు మిమ్మల్ని అందరినీ. ఎంత బాగుందో చూడు. ఇన్ని మాట్లాడితే నువ్వు నవ్వితే దానికంటే అద్భుతంగా ఉంది. స్వామివారి నామాలు చూస్తున్నంత సంతోషంగా ఉంది నాకు. అమ్మ స్వాగతం తల్లి నీకు. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి, సంగీతం కీరవాణి, గానం చిత్ర, మనో, డాక్టర్ గ్రబ్ బృందం. క్షణక్షణం సినిమా నుంచి చలి చంపుతున్న చెమక్కులు. స్వాగతం. స్వరాల వెల్లువా వెల్కమ్. లేత విరిబా
zumbari, ya gumbari, ya zumbari, ha gumbari, haiku 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 hi, ya zumbari, ya gumbari, ya zumbari, ya gumbari, ya zumbari, ya gumbari, haiku 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 hi, ya. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది చలి చెంతకొచ్చే తలుక్కులో గిలిగింతకిచ్చింది వయసాగనిది రేగినది సరసములోనా చలి దాగనిది రేగినది సరసకు రానా కల తీరదులే తలవారదులే ఇది చక్కని చెక్కని చెక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది చలి చెంతకొచ్చే తలుక్కులో గిలిగింతకిచ్చింది ధన్యవాదాలు. ఎంత చక్కగా పాడావు తల్లి. ఇది వెన్నెల కంటి అని మేము ఇద్దరం ఒకేసారి వచ్చాం. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. నేను ప్రసాద్ అంటాను, ఆయన నన్ను అన్నయ్య అంటాడు. ఎంత చక్కగా రాశాడు ఏ పాట. ఆ సర్వలఘువుల్లో అసలు అతను అంత అద్భుతంగా రాయటం ఒక ఎత్తు అయితే, ఈ పాప తెలుగు ఉచ్చారణ అక్కడ తెలుగులో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళతో సహా కూడా ఆనందిస్తూ ఈ అమ్మాయి పట్ల గురించి గర్విస్తూ తమ పట్ల కొంచెం తమ సిగ్గుపడాల్సి వస్తుంది. తెలుగు ఎంత బాగా పాడలేకపోతున్నామే అని. అంత బాగా పాడావు, అంత చక్కగా చెప్పావు. అయితే ఈ పాటలో ఉన్న మరో విశేషం ఏంటంటే, ఆ ముందర వచ్చేసాకి శ్రావణ వీణ నవ్వమ్మ ఆనందంగా అక్కడ దాకా నేను రాశాను. అది కూడా అనుకోకుండా తమ్ముడు నేను ఇద్దరు, అంటే అక్కడ సాకి దాకా నేను రాసి తర్వాత తమ్ముడు రాశాడు. చాలా చక్కగా పాడావు తల్లి స్నేహ.
గ్రబ్ అని, డాక్టర్ గ్రబ్ అని ఆయన బేస్ వాయిస్ పాడింది ఆయన హీస్ ఎ డెర్మటాలజిస్ట్. ఒక 6 మంది డాక్టర్లు ఉన్నారన్నమాట. వాళ్ళు దే ఆర్ వరల్డ్ ఫేమస్ నౌ. దే హ్యావ్ గాట్ అది 4 అయితే క్వార్టెట్ అంటారు, 6 అయితే ఏమంటారో తెలియదు. డాక్టర్ కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, గ్రబ్, ఇంకా 3-4 కలిసి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కాయర్ మ్యూజిక్ పాడతారు, వెస్టర్న్ మ్యూజిక్ పాడతారు. ఈ బేస్ వాయిస్ అయింది, బేస్ గిటార్లో అందది. అది చాలా చక్కగా పలికించాడు మావాడు చరణ్. చక్కగా పాడాను ఆయన, అది కూడా బాగుంది, వెరీ నైస్. గలగలమని తరగని కల కదిలిన కదలివిలే, కలకలమని కులుకుల అలసులు గని చిలికిన సుధలివిలే. ఏదో నేను తప్పుగా అంటున్నా చూడు, అది చూస్తూ కూడా. చెలువలగని కలువల చెలువలు గని నిలువని మనసిదిలే, అలుపెరుగని అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. చూస్తూ చదవడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతోంది. పేపర్ లేకుండా దాన్ని అంత పర్ఫెక్ట్గా ఎలా పాడగలిగావు నువ్వు, నాకు తెలియదు. సంథింగ్ రాంగ్ విత్ యూ. అభినందనీయ. దాని సామాన్యమైన విషయం కాదు. అంటే దీని మీద ఎంత కృషి చేస్తున్నారు ఈ చిరంజీవులు అని చెప్పండి. తెలుగు రాదు మాట్లాడడానికి, ఇలాంటి అక్షరాలన్నీ కూడా తప్పు లేకుండా చూడకుండా పాడడం అనేటటువంటిది గొప్ప ప్రజ్ఞ. అది గొప్ప ప్రజ్ఞ. చెలి చెంతకొచ్చే తళుక్కులు అళ్ళా బాగా పలక. తళుక్కులో అని వినపడుతోంది నాకు. చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. అదే ముందరే చెప్తే నేను ఇలా మాట్లాడేవాడిని కదా, ముందరే ఎలా పాడుంటే. శుభం భూయాత్ చిరంజీవ. వెళ్ళిరా. ఇప్పుడు నేహ మన ముందరికి వస్తోంది, ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు అనంతపురం. నేహ స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం చక్రి, గానం కౌసల్య. దేవదాస్ సినిమా నుంచి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చప్పట్లు కొట్టాలి. నిజంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే క్షమించు. నా పరంగా తప్పు ఉంటే క్షమించు. చిరాకే తెప్పించానంటే క్షమించు. నీ మనసే నొప్పించానంటే క్షమించు. దయచేసి ఎక్స్క్యూజ్ మీ, దరిచేరి ఫర్గివ్ మీ, ఒకసారి బిలీవ్ మీ. మాట ఆలకించు, నా మనవి చిత్తకించు. కాస్త హెచ్చరించు, తర్వాత బుజ్జగించు. నిజంగా చెప్పాలంటే క్షమించు. నా పరంగా తప్పే ఉంటే క్షమించు. పేదాలోని తొందర పాటే, పదాలోని వేగిర పాటే, నిదానించి బతిమాలాయి క్షమించు. 16 అనుమానాలే, తుదిలేని ఆలోచనలే తలొంచేసి నుంచున్నాయి క్షమించు. చూపుల లోపల కలిగిన మార్పును సూటిగా గమనించు. చెంపల వెలుపల పొంగిన రంగును నీరుగా గుర్తించు. హృదయం అంతట నిండిన ప్రతిమను దర్శించు. ఆపైన ఆలోచించు. నిజంగా ఓహో క్షమించు. నిజంగా క్షమించు. 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 దయచేసి ఎక్స్క్యూజ్ మీ, దరిచేరి ఫర్గివ్ మీ, ఒకసారి బిలీవ్ మీ.
క్షమించు నా పరంగా తప్పే ఉంటే క్షమించు ధన్యవాదాలు. ఎంత కాకతాళీయం ఉన్నాయి అన్ని పేర్లు కూడా. స్నేహ, నేహ, నేహ అన్న కూడా స్నేహమే. నేహ, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ అండ్ ప్లీజ్ బిలీవ్ మీ దట్ యు హావ్ సంగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. ఏదో ఘోరమైన అపరాధం చేసినట్టుగా సీరియస్గా క్షమించమడం లేదమ్మా. ఈ పాటలో చిలిపిగా క్షమించమడం ఉంది, నవ్వుతూ సరదాగా హాయిగా గిల్లుతూ క్షమించమని చెప్పడం ఉంది. సో బిలీవ్ మీ యు ఆర్ సింగింగ్ వెరీ వెల్. చాలా బాగుంది. తమ్ముడు చంద్రబోస్ చాలా చక్కగా రాశాడు. ఆ తెలుగు ఇంగ్లీష్ని కలగలపటం కానీ, ఆ చిలిపితనం కానీ, మర్యాద కానీ అద్భుతంగా రాశాడు. తను కూడా నీలాగే ప్రతి పాట ఏదో కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. బాగా అతను కూడా మంచి ప్రయత్నం చేస్తాడు. ఒక ముద్ర ఉండాలని తాపత్రయపడతాడు. చక్కగా ఉంది పాట. నా పరంగా తప్పు ఉంటే క్షమించు, నిజంగా చెప్పాలంటే క్షమించు. ఆ మాటల్లోనే, ఆ పొందికలోనే మ్యూజిక్ ఉంది, ఆ పొందికలోనే పిక్చర్ ఉంది. చిరాక తెప్పించానంటే క్షమించు, నీ మనసు నొప్పించానంటే క్షమించు, దయచేసి ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ బిలీవ్ మీ, ఒకసారి క్షమించు. నిజంగా లాస్ట్ పల్లవి పాడు. నిజంగా ఓ క్షమించు, నిజంగా క్షమించు, తన నా క్షమించు, లా క్షమించు. What okay? What did I say? I didn't say anything. I was just staring at you. Could you catch my expression through my staring? I think so. What was that? To keep singing. Yeah, I always wish that you should keep singing all your life. Oh, okay. Keep singing. And now the stare I gave to you when you finished this is, how can you sing so sweet? That's what I expressed. There is so much of grace there when you nizanga nanu kshaminchu. There is so much of grace which you don't know. It's inculcated in you. It is a natural process in your singing. You can go to your seat. Thank you. God bless you. Nikita Datalli chappati kottandi. అందరికీ నమస్కారం. నేను శాన్ ఆంటోనియో టెక్సాస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. నిఖిత ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర, రహీబ్. ఖడ్గం సినిమా నుంచి అహ అల్లరి అల్లరి చూపులతో. కథక్ డాన్స్ చేయడానికి వచ్చినట్టు ఉన్నావు నువ్వు నిజంగా. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. దట్స్ యువర్ ఓన్ ఆర్ ఈటీవీ ప్రొవైడెడ్ దిస్? నాది. నీదేలే, మాకు మేము అడుగుతున్నాం. నాది మేము అడుగుతున్నాం. నీ డ్రెస్, ఆ డ్రెస్ ఇచ్చినా నేను వేసుకోగలనా? ఒకళ్ళు వేసుకోవాలన్నా పడుతుందా నాకు? బట్ ది కలర్ అండ్ వాజ్ ఇట్ మేడ్ హియర్ ఆర్ వాజ్ ఇట్ బ్రాట్ ఫ్రమ్ ఇండియా? ఇండియా. బ్యూటిఫుల్లీ మేడ్. ఈ సీ ది కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నగలు అవన్నీ ఇండియా. ఒరిజినల్ తెలీదు. అది ఒరిజినల్లా కాదు కూడా తెలీదా? తెలీదు. But shall I say something? Whether it's original or artificial, whatever, when you wear, it becomes beautiful. Thank you, sir. All the best to you. Sing well. Thank you, sir. అల్లరి అల్లరి చూపులతో ఒక కిల్లరి మొదలాయే, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు షురువాయే, అరి చెక్కిలి గిలి గిలి గింతాయే ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ
Nikita, so cute. Thank you, Your sir. attire, your tilting moments, everything. వీళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారంటే అన్నయ్య, వాళ్ళు చాలా బాగా పాడుతున్నాం అన్నంత కాన్ఫిడెన్స్ కలగాలంత పెద్దతనానికి ఎదగనంత పసితనంలో ఉన్నారు వాళ్ళు. చాలా అందరూ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. చక్కగా నీకు అనుకూలమైన శృతిలోకి దాన్ని తగ్గించుకుని ఒక చిన్న ఏకాంతంలో పాడుతున్నట్టు సినిమాలో పాట కంటే చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంది. మీ అందరూ అద్భుతంగా పాడుతున్నారు. ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్తారు, బట్ వాళ్ళు ఎవరు ఓడిపోయి వెనక్కి వెళ్ళట్లేదు. మీరు అమెరికాలో ఉన్నటువంటి ఒక గొప్ప కల్చర్ ఉంది, చాలా గొప్ప కల్చర్. మనుషులు వస్తే వాళ్ళు కావాలని వెనక్కి వెళ్ళి ముందర మీరు వెళ్ళండి, ముందర వెళ్ళండి అంటారు, కావాలని వెనక్కి వెళ్ళి. అదొక అద్భుతమైనటువంటి సామాజికమైనటువంటి చర్య. కిందసారి వెళ్ళినా, ఇవాళ వెళ్ళినా, ఇంకోసారి వెళ్ళినా మీరు వెళ్ళండి అని చెప్పడానికి మీరు వెనక్కి వెళ్తున్నారు తప్ప ఎవళ్ళు తక్కువ పాడి కాదు. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మీరు బాగా కలిగి ఉండండి. చరణంలో ఓన్లీ దోస్ ప్లేస్, ఇన్నాళ్ళు నా ఎదురు చూపులన్నీ తన తల్వారి కళ్ళలోనే చిక్కుకున్నవే. ఒకసారి పాడవా అది? ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే. అది కరెక్ట్. ఇంతకుముందు జనరల్గా పాడుతున్నప్పుడు ఏమవుతుంది, స్లైట్లీ యువర్ లిటిల్ ఫ్లాట్ దేర్. ఇప్పుడు పాడింది కరెక్ట్. ఇంతకుముందు అంటుందన్నమాట. దట్స్ 1/8 ఆఫ్ ఎ నోట్, స్లైట్లీ ఫ్లాట్. ఇఫ్ యూ గివ్ లిటిల్ మోర్ పుష్ దేర్, లిటిల్ మోర్ ఎనర్జీ దేర్, ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది అనమాట. బెస్ట్ ఆఫ్ లక్. విష్ణుప్రియ దాతల్లిదా, విష్ణుప్రియ వెంకటేశ్వర స్వామి ప్రియ, చప్పట్లు ఎక్కువ కొట్టాలి. అందరికీ నమస్కారం. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. తను ఎంపిక చేసుకున్న పాట సీతారాముడి పాట, ఇళయరాజా పాట. చిత్ర ఇళయరాజా కలిసి పారారు అంతఃపురం సినిమా నుంచి. ఈ పల్లవి నీ పట్ల మాత్రం పనిచేయదు. అసలేం గుర్తుకు రాదంటే ఎట్లా, అంతా గుర్తుపెట్టుకొని పేపర్ లేకుండా పాడుతూ అసలేం గుర్తుకు రాదు అన్న. ఇప్పుడు నిజంగా నువ్వు ఆ మాట అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే శాస్త్రి ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి ఆయన రాసిన పాట పాడుతున్నావు. ఈయనే రాసింది ఆ పాట. ఆయన మొట్టమొదటిసారి సిరివెన్నెలకు పాట రాయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి 2 ఇళ్ల తర్వాత ఉంటుంది ఏడిది నాగేశ్వరరావు గారి ఇల్లు చెన్నైలో. వారింటి మేడ మీదే ఆఫీసు. అక్కడ నేను పాట రాగానే మా అన్నయ్య విశ్వనాథ్ గారు వెంటనే ఫోన్ చేసి, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, రే మణి ఒకసారి ఇలా రా అన్నారు. నన్ను మా ఇంట్లో అంతా మణి అని పిలుస్తారు. అని పిలిచారు కదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఈ అబ్బాయి గంగావతారం అని ఒకటి రాశాడు, వినాలిరా నువ్వు అన్నాడు. ఈ బక్కగా ఉన్నాడు ఒక కుర్రాడు, ఎవరో గడకర్రకు చొక్కా వేసినట్టు. పాడుతుంటే మాత్రం గొంతు పిండి మరవైపినట్టే ఉంది. అండ్ he sang his poetry in such a fashion, I literally had tears in my eyes. And you know what I said to him at the time? I shook his hands and said, you will be writing innumerable number of songs, and I wish I'll be singing the majority of them. It so happened, and it happened. Every syllable he uttered came true. I've written more than 2,000 songs, out of which more than 1,000 songs my elder brother has sung. You know? Thank God for that.
విష్ణుప్రియ, నువ్వు పిల్లవా పిచ్చికవా పిడుగువా? ఎంత ధీమాగా పాడిందంటే నేను పాడుతుంటే మీకు అసలు ఏం గుర్తుండదు, జాగ్రత్త అని చెప్పినట్టుగా ఉంది. అంత చక్కగా పాడింది. కొత్త అర్థం కూడా ఇచ్చేవు తల్లి. నాకు అసలు ఏం గుర్తుకు రాదు, నా కళ్ళ ముందు నువ్వు ఉండగా అని నేను రాశాను. ఇప్పుడు ఉండగా అంటే కూడా అర్థం సరిపోయింది. It's a very tough song. When they play the music, they are not always on the beat. The syncopation is very tough syncopations Ilayaraja has given. So when the music is over, whenever you are taking the Pallavi or in the Charanam, you have to concentrate on the beat. That's very important. You are coming little early or little late there. That's a very small, minute, minuscule. Hey, look at me. Why do you look there? A minuscule chinna pitch mistake ante. That's not a big deal. Otherwise, it was very, 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 very beautifully, as he said, very confidently presented song. వెళ్ళమన్నా నిన్ను వెళ్ళు. లాస్య దా తల్లి దా. ప్లీజ్ గివ్ ఎన్ అప్లాస్. అందరికీ నమస్కారం. నా పేరు లాస్య రావులపాటి. నేను చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. లాస్య ఎంపిక చేసుకున్న పాట కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసింది. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం చిత్రామను. రాజా సినిమా నుంచి మల్లెలవాన. మల్లెలవాన మల్లెలవాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా. మధుమాసంలో విరబూసేనా మనసంతా మధుమాసంలో విరబూసేనా. కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా. తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా. విరిసే అరవిందాలే అనిపించేనా. మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన. మల్లెలవాన మల్లెలవాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా. చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు. తుళ్ళుతున్న అల్లరులే ముళ్ళు లేని రోజాలు. అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు. గుప్పెడంత గుండెలో గుప్పు మన ఊసులే చందనాలు వెదజల్లు. చిత్రం చూసి సమయాన మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన. మల్లెలవాన మల్లెలవాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా. కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా. తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా. విరిసే అరవిందాలే అనిపించేనా. మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన.
థ్యాంక్ యూ. లాస్య చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఇందాక విష్ణుప్రియ, ఇప్పుడు లాస్య అంటే శివప్రియ అని అర్థం. వీళ్ళు చాలా అద్భుతంగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే అద్భుతమైన ఉచ్చారణ, ఎక్స్ట్రాడినరీగా ఉచ్చరిస్తున్నారు పదాలను. మధుమాసంలా విరబూసేన, మధుమాసంలో కాదు అమ్మా. I don't see anything wrong in your execution and singing at all. కొంచెం ఒక నవ్వుతో పాడొచ్చు పాట మొత్తం, చాలా సీరియస్గా పాడుతున్నాం. This is actually, these two lines are a Hindi song which I have sung with the greatest Lata Mangeshkar. Didi tera devar divana. It's exactly the same line. Same line. It's inspired them. The producer might have asked, or the director might have asked, or the music director might have thought that was in that particular period. It was such a popular song. So he took those to Manasanta, Madhumasanla Virabhusena. Until then, it is exactly the replica of a Hindi song. But otherwise, it was a neatly presented song. Thank you. Meghana. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. ఓకే, స్వాగతం మేఘన. మేఘన ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగుల, గానం కళ్యాణి, టిప్పు, అన్నవరం సినిమా నుంచి నీ వల్లే నీ వల్లే. బ్యూటిఫుల్, చాలా చక్కగా ప్రజెంట్ చేసావు. ఎక్స్ప్రెషన్, యువర్ అటైర్ అండ్ యువర్ యాటిట్యూడ్, డిస్పర్షన్, ఎవ్రీథింగ్ వండర్ఫుల్. ఓకే, అండ్ అనదర్ టిపికల్ బోస్ సాంగ్.
ఒక లిస్ట్ లాగా రిడెండెంట్గా ఇస్తున్నట్టుండి 4వ మాట వచ్చేటప్పుడు ఒక క్రిషెండోకి తీసుకోవడం పిన్నకిల్. నా మాటల్లో ఆటల్లో మలుపులు నీ వల్లే అనేటప్పుడు ఆ మొత్తం ఇచ్చినవన్నీ కూడా ఒక్కసారి పురివి పిన్నమలాగా వస్తాయి. దట్స్ ఈజ్ యాక్చువల్లీ ఇస్ మార్క్. చాలా బాగుంది పాట. Just 1 or 2 places it was slightly flat. Forget about that. But I tell you, ఆ అడుగుల్లో అంత అందంగా ఎలా అనగలుగుతున్నావు? That's a typical place, very difficult place, because you cannot shout. You have to control your voice, modulate, but it should be in the. ఒకసారి పాడవా ప్లీజ్? నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీ వల్లే, నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీ వల్లే. మార్గంలో ఎంత గ్రేస్ఫుల్గా అంటున్నావు అంటే. థ్యాంక్ యూ సార్. Perfect pitch at the same time. Love. That attitude and that dynamics, అది చెప్తాం, మేము చాలాసార్లు చెప్తాం డైనమిక్స్ అంటే ఏంటి ఉండాలని. అది అన్లెస్ యు నో అండ్ అండర్స్టాండ్ అండ్ ఇన్కల్కేట్ ఇట్ వోంట్ కమ్. వితౌట్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ డూయింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమృత శ్రేయ. అందరికీ నమస్కారం. నా పేరు అమృత శ్రేయ గొర్తి. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఏమిటయ్యా నువ్వు మాటికి ఇలా వచ్చేస్తుంటావు మధ్యలో. సంగీతం ఆర్డి బర్మన్, గానం చిత్ర, అంతం ఓమైనా. బ్యూటిఫుల్ సాంగ్, ఐ టెల్ యూ, బ్యూటిఫుల్ సాంగ్. సింగ్ బ్యూటిఫుల్లీ. గాడ్ బ్లెస్ యూ.
Amrita, I must say you, thank you very much. This is the song I like very much. The composition of R.D. Burman. అది నచ్చని వాళ్ళు అంటుంటే ఒకరిని ఇద్దరు లెక్కెట్టుకోవాలి, కానీ R.D. బర్మన్ కంపోజిషన్ నచ్చిందని చెప్పడం అర్థం లేని మాట. థ్యాంక్ యూ అమృత, చాలా బాగా. ధన్యవాదాలు. దిస్ లాట్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ టు బి డన్ బికాస్ ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ సాంగ్. ఏ నోట్ లేదనుకుంటా ఆ నోట్ అన్నీ వచ్చేస్తుంది పాటలు ఎక్కడైనా, ఎవ్రీవేర్. ఇది నీకోసం వచ్చానే సావాసం తెచ్చాను, ఆ లైన్ పాడవా ఒకసారి? నీకోసం వచ్చానే సావాసం తెచ్చానే, ఏది రామది ఏ మూలున్నా. This is the confident way you should sing. Tariri tarara tanana tarara tarararari tanina. ఇప్పుడు పాడావు చూసావా? That's perfect. But when you sang the song, it was little helter-skelter. That's what I found. And the opening, the saki could be a little more graceful. You can do it now, I think. Can you do it once again, please? ఓ మైనా నీ గానం నే విన్నా, ఎటు ఉన్నా ఏటవాలు పాట వింటరానా. Those are the notes which we don't expect at all to come. These lines could be little more in pitching, should be perfect actually. All the best to you. God bless. God bless. సుమేధ వస్తోంది, ఆహ్వానించండి అందరూ. అందరికీ నమస్కారం. నేను డెట్రాయిట్ మిచిగన్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. మళ్ళీ వాడి సంగీతం కీరవాణి, గానం శ్రేయా ఘోషాల్. కేకే నేనున్నాను సినిమా నుంచి వేసవ కాలం వెన్నెల్లాగా. వేసవకాలం వెన్నెలాగా వానల్లా వాగలాగా వయసు ఎవరి కోసం. శీతాకాలం ఎండలాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం. ఒరొరి అందగాడా నన్నిలో మన్మధుడా, నీకోసం 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 నీకోసం, నీ సిగ్గులు వాకిట్లో నా ముద్దులు మొక్కేసి నే పండుగ చేసి సందడి వేళ ఆకువక్క సొన్నం. నీకోసం 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 నీకోసం. Zum zum sara 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 zum zum sara 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 zum zum sara 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 zum zum sara sara zum zum sara 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 zum zum sara sara zum zum sara 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 zum sara sara zum. గుండె చాటుగా ఉండనందిక ఇన్ని నాళ్ళ తెచ్చుకున్న కోరిక, ఉన్న పట్టుగా ఆడు పుట్టుగా కట్టుబాటు తట్టలేదుగా, కన్ని వీడుగా విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా, తీగ చాటుగా మూగుబాటుగా ఆగిపోకి రాగమాలిక, నిలువేల నీ చేతలోన చిగురించలతనై రానా, కొనగోటి కొంచెతనాన నిన్ను మీట నా చిలివీనా. అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చటి తీరంగా నీ మెళ్ళో హారంగా నా రేఖలు విచ్చి సోకలు పెట్టి అందస్థానం మొత్తం నీకోసం 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 నీకోసం. వేసవికాలం వెన్నెలాగా వానల్లో వాగులాగా వయసు ఎవరి కోసం.
ఎండలాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం ఓరోరి అందగాడా నన్నేలో మన్మధుడా నీకోసం 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 థ్యాంక్ యూ ఎంత ముద్దుగా ఉన్నావే తల్లి. అన్నీ మడిగట్టుకుని మరీ ఒత్తిగా పూజ గదిలో కూర్చున్నట్టే కాకుండా సీతారామ శాస్త్రి చిలిపి పాటలు కూడా చిలిపిగాను. ఒక నిమిషం శాస్త్రి, చిలిపిగాను రాసావు, మర్యాదగా రాసావు. మర్యాదగాను. లెట్ us accept that one. మరి మడిగట్టుకుని కూర్చున్న పాటలు రాస్తావు వేరే విషయం. చిలిపి పాటలు రాసినా దాన్ని కూడా మర్యాదగా రాసావు. పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా రాయలేదు. లెట్స్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. అలాంటివి చాలామందికి ఇలా తెలియ ఈ పాటలు తెలుస్తాయి. నేను వాటిని ఎక్కువ ప్రేమిస్తాను, ఆ చిలిపి పాటల్ని. వాటిని ఆ హద్దుల్లో అట్టే పెడుతూ ముద్దుగా నీ వర్క్ నువ్వు బాగా చేసావు. నిలువెల్లా నీ జతలోన చిగురించు లతనై రానా, అది నిలువేలా అని పాడుతున్నాను. ఓకే, దట్స్ కరెక్షన్. తర్వాత అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్ళో హారంగా, ఆ లైన్ పాడు. అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్ళో హారంగా నా రేకుల పిచ్చి సోకుల పిచ్చి అందస్తాను రేకుల పిచ్చి సోకులత నత్తా. దట్స్ నోట్ పిచ్చింగ్ అను. నా రేకుల పిచ్చి సోకుల పిచ్చి అందస్తాను మొత్తం నీకోసం. అలా పాడాలి అక్కడ. బికాస్ మీ వాయిస్ ఏంటంటే ఇంకా ఏదర్ ఇట్ ఈస్ నాట్ టోటలీ మెచ్యూర్డ్, అట్ ది సేమ్ టైమ్ నాట్ వెరీ రిజిడ్ ఆల్సో. ఇట్ విల్ బ్రేక్ ఓపెన్ ఆఫ్టర్ సమ్ టైమ్, వాయిస్ వస్తుంది. ఈ లోపల పై స్థాయిలో పాడాల్సి వచ్చినప్పుడు కొంచెం కష్టపడతారు మీరు. వెన్ యూ గో టు ది అప్పర్ లెవెల్ యూ ఫీల్ లిటిల్ డిఫికల్ట్. సో అట్ దట్ ప్లేస్ యూ హ్యావ్ టు గివ్ మోర్ ఫోర్స్, మోర్ ఎనర్జీ, సో దట్ ఇట్ విల్ గో దేర్. ఇంత టంగ్ ట్విస్టర్ని కూడా కాగితం లేకుండా పాడుతున్నారు. అది అందులో ఒక చిన్న తప్పు రావచ్చు, అది వేరే విషయం. That's all to you. God bless you. Thank you so much. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, co-produced బై ప్రియా ఫుడ్స్. ఇది 4వ క్వార్టర్ ఫైనల్స్. So look at the standard. The least is 74%, but I can't help it. I have to get myself away from this child. I don't say that she is going away from us. I never ever say that. So Amrita Shreya, please give her a big round of applause, ladies and gentlemen. Come here, Amrita. నాట్స్ వారిచ్చే $500 శ్రీ విజయ్ వీరమాచనేని, శ్రీ రామ్ కొమ్మనబోయిన వచ్చి ఆ అమ్మాయికి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పీపుల్ టెక్ జ్ఞాపిక బై శ్రీ విశ్వప్రసాద్. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం బై సీతారామ శాస్త్రి. Thanks for being a part of Paduta Teega and making us glorious because of your singing. God bless you. Thank you so much. All the best to you. Sarve Jana Sujana Bhavantu, Sarve Sujana Sukhino Bhavantu. Swasti.